వందే భారత్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకమైన పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భారత జాతికి సంబంధించి జెండాను కూడా ఏర్పాటు చేశారు. ఇది ఒక డిఫరెంట్ కలర్లో ఉంది. గతంలో మనం చూసినట్టు వైట్ కలర్లో, బ్లూ కలర్లో వచ్చాడు, కానీ ఇప్పుడు ఆరెంజ్ కలర్లో ఇంకొక ముందు భాగాన్ని మనం చూసినట్లయితే ఈ ట్రైను పూర్తి స్థాయిలో వందే భారత్ ట్రైన్ అని చెప్పేసి ఇండియన్ రైల్వేస్ అని చెప్పి ఒక కొత్తగా మనకు కనిపిస్తుంది. ఈ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. గతంలో మనం చూడొచ్చు ఏ ట్రైన్ కూడా ఇటువంటి కలర్స్ వేయలేదు, వేరియేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. దీన్ని చూడడానికి కూడా చాలా బాగా ఉంది. ఇక లోపల మరి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏ విధంగా మరి ఈ ట్రైన్ తీర్చిదిద్దారు, ఐసీఎఫ్ ఆధ్వర్యంలోనే ఈ ట్రైన్ పూర్తి స్థాయిలో మ్యానుఫ్యాక్చర్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది వందే భారత్ హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లేందుకు సుమారు 8 నుండి 10 గంటల లోపే మరి తిరుపతి చేరుకుంటుంది. సాధారణంగా 12 నుండి 14 గంటల సమయం తీసుకుంటున్నారు. కానీ ఈ వందే భారత్ ట్రైన్లో ప్రయాణం చేసినట్టయితే పూర్తి స్థాయిలో మనం గమనించవచ్చు, ఆ కింద కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఫ్లాగ్ సంబంధించి ఒక ప్రత్యేకమైన కారిడార్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ఈ ట్రైన్ పైన ఎవరైనా ఒకవేళ ఇక్కడ ట్రైన్ పైన ఏదైనా నిలిచి ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో తొలగించుకుని పోయేందుకు కూడా ఒక మంచి అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనం చూద్దాం. ఈ ట్రైన్ ఏ విధంగా మరి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఈ ట్రైన్లో మరి ఏ విధంగా ప్రయాణం చేస్తే మరి ఎంత హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉంటుందో ఒకసారి చూడొచ్చు. ది మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ దిస్ ట్రైన్ ఇన్ our సెక్షన్ is 130 only. But what is the facilities of passengers? That is what I said. It's a semi speed bio toilet, sensor tab, Wi-Fi facility, and you can have this emergency talkback facility also. What about that CC cameras also? How many CC cameras are available in this bogie? I am not aware of the number of cameras, but in our this thing they are about 3 cameras provided in the cab. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఇక్కడంతా ఒక లోకో పైలట్ ఇక్కడ కూర్చుంటారు, తర్వాత ఇంకొక పైలట్ అక్కడ కూర్చుంటారు. డిజిటల్ మోడ్లో మనం ఇక్కడ ఆ స్పీడ్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించి ట్రైన్ ఆపరేటింగ్ అంతా ఇక్కడ నడుస్తుంది. ముందుగానే మనము ఏదైతే 130 km/h వేగంతో ఇది మ్యాక్సిమం స్పీడ్తో వెళ్తుంది. దాని తర్వాత కొంచెము పెరిగినా కూడా ఒక బీప్ సౌండ్ అయితే ఇస్తుంది. దీనిలో భాగంగానే అంటే హైదరాబాద్ దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా 130 km/h వెళ్ళేందుకు మాత్రమే అనుమతి ఉంది. కాబట్టి 130 km అంటే ఎక్కువ వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవైపు ఈ ట్రైన్కి వచ్చేసరికి భారతీయ రైల్వే అంటే ఐసీఎఫ్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఏదైతే ఈ వందే భారత్ ట్రైన్ భారత సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే హైదరాబాద్కు ఇప్పటికే 5 ట్రైన్లు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక అలొకేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇది ఇంతకుముందు మరొక 2 ట్రైన్లు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. తాజాగా మరొక ట్రైన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ముందుకు వెళ్తే మాత్రం సీట్లు, దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ సీట్స్తో పాటు చాలా బోగీలు కూడా అందుబాటులో ఉన్నాయి. CCMS డిస్ప్లే అంటామండి. దీన్ని మనం ఏసీ, లైట్స్ అన్నీ ఆపరేట్ చేసుకోవడానికి వాడచ్చండి. ఇది టచ్ డిజిటల్ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ మనకి RMPU కంట్రోల్, డేట్ అండ్ టైం, DIO స్క్రీన్స్ ఇలాంటివి అన్నీ వస్తాయండి. మన వ్యాలిడ్ కీ ఉంటుంది, అది ఓన్లీ ఫర్ స్టాఫ్ అండి. సో ఈ బ్లూ కలర్లో వస్తే అన్నీ వర్కింగ్ అన్నట్టు, వైట్ ఉంటే ఇన్యాక్టివ్ ఉన్నట్టు, ఆర్ ఎల్లో ఉంటే మాన్యువల్లీ ఓపెన్ అన్నట్టు. ఒకవేళ ఎవరికైనా కావాలి, అవసరం లేదనుకున్నప్పుడు మనం అట్లా కూడా స్విచ్ ఆన్ చేసుకోవచ్చా? అంటే ఒక బోగిలో కొద్దిమంది వద్దు, అవసరం లేదని చెప్పేసి అనుకున్నాం, 50% ఆఫ్ చేసుకోవచ్చు, 50% ఆన్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా లైట్స్ అండ్ RMPUs ఏదైనా 50% వర్కింగ్ పెట్టుకోవచ్చు. ఓన్లీ బోగిలకు సంబంధించి మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది 2 యూనిట్స్ ఉంటాయండి, యూనిట్ 1, యూనిట్ 6. ఇందులో 4 కోచెస్, ఇందులో 4 కోచెస్, టోటల్ 8 కోచెస్. ఇందులో ఈచ్ కోచ్ మనం మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏసీ, లైట్స్ మాత్రమే ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును, థ్యాంక్ యూ. చూడొచ్చుగా ఇక్కడ మనం ఏసీని అంటే ఈ బోగిలో అంటే ఏదైతే ఈ వందే భారత్ ట్రైన్ ఉందో దీంట్లో 8 బోగీలు ఉన్నాయి. ఒకవైపు యూనిట్ 1 ఉంది, యూనిట్ 6 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దీంట్లో ఒక 4 బోగీలు, దీంట్లో ఒక 4 బోగీలు ఉంటాయి. దీంట్లో పూర్తి స్థాయిలో మనము అంటే ట్రైన్కి సంబంధించి లైట్స్ ఆఫ్ చేసుకోవాలన్నా, ఆన్ చేసుకోవాలన్నా, లేదంటే ఏసీని
50% తగ్గించుకోవాలన్నా ఫుల్గా కావాలన్నా కూడా ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉంది అంటే పూర్తి స్థాయిలో ఏసీ లైట్స్ ఆన్లో ఉన్నాయని చెప్పేసి ఒక సింబల్. దీంట్లో ఏదైతే ఎల్లో కలర్ ఉందో ఈ ఎల్లో కలర్ ఉన్నాయో వీటికి పూర్తి స్థాయిలో అంటే ఆఫ్ చేసి ఉన్నాయని చెప్పేసి మనకు ఇక్కడ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇది మేధా వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో. దీని ద్వారా మనకు ఇక్కడ సర్వీస్ చేసేందుకు ఒక అవకాశాన్ని కల్పించారు. Comparing with other normal trains, it is Vande Bharat seems to be very international standard, I think, and every passengers can enjoy like flight traveling with can enjoy food, snacks, and everything will come as per time, and full accommodation with AC can be travel comfortably. Today I am very excited to board in Vande Bharat Express, and the interiors and amenities were awesome, and I would like to thank our Honorable Prime Minister Sri Narendra Modi ji and South Central Railway for giving me a good opportunity to board in this express. Okay. Did you saw the previous trains and what the difference between the old train and new train? The old train was very slow and this new train was very fast, and this was one of my best trains I've ever boarded in. మార్నింగ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ ద మార్నింగ్ ట్రైన్ ఇది వెరీ కంఫర్ట్ ఫర్ ది ఎవరైతే మరి బిజినెస్ పర్పస్కి వెళ్తారో చైర్ కార్ యూస్ చేసుకోవడానికి, అండ్ టైం కూడా వెరీ లెస్ టైం కంపేర్ టు అదర్ ట్రైన్స్. దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ ట్రైన్, అండ్ వాట్ ఎవర్ ద మెకానిజం దే యూజ్డ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ ట్రైన్ is very good, and the executive seats are very comfortable to travel up to Visakhapatnam also, and compared to other trains they are also good, but the timing difference is there, and this is the best train. I think so, this is the best train, and the Modi ji, our Prime Minister Narendra Modi ji, he has done a very good job, because this train is help for so many people, and so many chair cars are there, and completely the train is air conditioned, and the mechanism and everything is awesome. Thank you. ఎప్పుడైనా చూసి అనుకున్నారా మేడం వందే భారత్ ట్రైన్లో ప్రయాణం చేస్తానని చెప్పి? బేసిక్గా వందే భారత్ కొరకు అయితే నో ఐడియా, బట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ రైల్వేస్, సో లాస్ట్ టైమ్ ఇనాగరేషన్ ఆల్సో వీ వర్ దేర్, and the experience is very awesome, and most probably the kids, the door locking system, central locking system is very good, and amenities and everything, cameras and everything, and the one more thing is the destination, it is coming on each and every bogie where we are traveling, so we actually the other trains it is not there that facility. థ్యాంక్ యూ అండి. ఏంటి స్పీడ్ గురించి ఎట్లా అనుకున్నారు? స్పీడ్ గురించి సాధారణంగా ట్రైన్తో 60 నుండి 80 మధ్యలో వెళ్తేనే ఎక్కువ అంటారు, 130 km/h అంటే ఎలా అనిపించింది? It is very good, Andy, because I travelled in Vande Bharat, and they are making the tracks also very strong. Nowadays they are implementing the speed level also increased, and the tracks also they are implemented. The track work is also going on right now, and I'm so happy. बहुत अच्छा व्यू है यहाँ से सब कुछ दिखता है, और ऐसा लगता है कि हमें मोदी जी को बहुत थैंक यू बोलना है, और రైల్వే ఇండియా సెంట్రల్ చాలా హ్యాపీగా ఉంది. సామాన్యుడు సైతం ఇంత మంచి సదుపాయాలు కానీ, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ ఇంత ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాపీగా ఉంది ట్రావెల్ చేయడానికి. అత్యాధునిక సౌకర్యాలు, సామాన్యుడు సైతం మామూలుగా ప్యాసింజర్ ట్రైన్స్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. నార్మల్ ట్రైన్తో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. హై స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బాగుంటుంది అనుకుంటున్నాము. మేక్ ఇన్ ఇండియా చొరవతో వందే భారత్ ట్రైన్ 18 అనే ఈ పేరుని వందే భారత్ ట్రైన్తో మనం రన్ చేస్తున్నాం. యాక్చువల్గా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది హై స్పీడ్ ట్రైన్, great experience. The tracks, the facilities are, the safety facilities are well provided, and the food is also the quality of food is very good. The seats are very comfortable. The seats can also rotate in 180 degrees, which not usually what we'll get at a commercial train.
now that this is a commercial train for us. It's really nice that we got the first offering for this train to go from here Secunderabad to Visakhapatnam, and we are very honored that the government, the railway government, has given this opportunity. A very proud moment for me. Really, I am very proud of my school and my government, including Narendra Modi and Indian Railways, who designed this train. మోటివేషన్ కూడా న్యూ మోటివేషన్ అంతానా ఎక్సలెంట్. Feeling good, sir. కాస్ట్ ఎక్కువ ఉంది. అది నార్మల్గా కాస్ట్ తక్కువ కదా, నార్మల్ ప్యాసింజర్స్ వీటి కాస్ట్ ఎక్కువ ఉంది, కొద్దిగా తగ్గిస్తే బెటర్. ఇండియన్ రైల్వేస్లో ఇది ఒక పెద్ద ఘట్టం అని చెప్పొచ్చు, అద్భుతమైన ఘట్టం. ఎందుకనంటే మేము ఎప్పుడూ అనుకోలేదు ఇంత అత్యాధునిక సదుపాయాలతోటి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేశాను. కాకపోతే ట్రైన్ ఇంత దాన్ని మించి ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఇది అన్నిటికీ అబోవ్ ఉంది. ప్యాసింజర్ వెళ్ళే ఒక ప్రయాణికుడికి వందే భారత్ ఎక్కడో ఒక కల్లా మిగిలిపోయేది, అంటే ఎక్కువ కాస్ట్ కూడుకుంది కాబట్టి. కానీ భారతీయ రైల్వేలో ఒక వినూత్న సాంప్రదాయంగా పేదవాడు సైతం ఎక్కే విధంగా ఈ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఫ్లైట్లో ఉన్న అనుభవాన్ని ఇక్కడ కల్పిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నుంచి తెలుగు స్టేట్స్కి సపరేట్గా స్టార్ట్ చేయడం వల్ల ఇంకా సామాన్యులు సైతం అతి త్వరగా వెళ్ళడానికి వీలవుతుంది. So I would say just one thing about this train. If a common man needs the experience of traveling in an aeroplane, Vande Bharat train is the best option. Students are enjoying a lot, and we are really grateful to the government and railways for giving our school this opportunity to come and be a part of the inauguration of Vande Bharat Express. ఇది నా ఫస్ట్ టైం. ఇంకా చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి దీనిలో. ఎగ్జాంపుల్ లైక్ స్లైడింగ్ డోర్స్ అండ్ ఆటోమేటిక్ లైట్స్, నీట్ అండ్ క్లీన్ వాష్రూమ్స్, అండ్ ఎగ్జిక్యూటివ్లో 180 degrees రొటేటబుల్ సీట్స్. చాలా ఫ్యూచరిస్టిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకా టచింగ్ లైట్స్ కూడా టచ్ చేసి ఆన్ చేయొచ్చు. ఇంకా చాలా బాగుంది ఈ వందే భారత్. కొంచెం న్యూ ఫీలింగ్ వస్తుంది. ఈ ట్రైన్ అన్నట్టు లేదు, సో ఫ్లైట్ ఫీలింగ్ వస్తుంది. వందే భారత్ ట్రైన్ చూసాం కదా. ఇప్పుడు ఇది కాజీపేటలో ఆగింది. 9 గంటల 41 నిమిషాలకు సికింద్రాబాద్లో ప్రారంభమై కేవలం కొద్ది గంటల్లోనే మరి సికింద్రాబాద్ నుండి ఇక్కడ వరంగల్కి చేరుకుంది. వరంగల్ నుండి నేరుగా మరి విశాఖపట్నం వెళ్తుంది. ఇప్పుడు ఓపెనింగ్ కార్యక్రమం కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది, కానీ 8 గంటల లోపే వైజాగ్లో ప్రయాణికులను చేర్చేందుకు అవకాశం ఉంది. సుమారు అంటే 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న ఈ ట్రైన్లో ప్రయాణం చేసేందుకు డిమాండ్ పెరిగింది కాబట్టి రాబోయే కాలంలో ఇంకా మరిన్ని వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అటువైపు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు మరి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 3 ట్రైన్లు, ఒకటి తిరుపతికి, ఒకటి వైజాగ్, 2 ట్రైన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో సుమారు 10ల సంఖ్యలో ఈ వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు భద్రతతో పాటు సుఖమైన ప్రయాణాన్ని అందించడం, టైం సేవ్ చేసేందుకే ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. కెమెరామెన్ సత్యరెడ్డితో మహేందర్, పూరా లోకల్, హైదరాబాద్.